బేసిక్ గా రాజ్యాంగ ప్రకారం కావచ్చు, అంటే ఎలక్షన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయనేది కామన్ థింగ్. అంటే ముందుగా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక అధికారాలు అయితే ఉంటాయి. కానీ ప్రభుత్వం నడవడానికి ఏవైతే సమీక్షలు జరగాలో అవి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడపడానికి, అలాగే రాష్ట్ర పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు అత్యవసర సమావేశాలు జరపడానికి పర్మిషన్ ఉంటుంది. కాకపోతే అవి ఎప్పుడు కూడా ఓటర్లని ప్రభావితం చేసేలా ఉండకూడదు. సో ఈ చిన్న కన్ఫ్యూజన్ వల్లనే ఇప్పుడు మొత్తం కూడా ఏపీలో అటువైపు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటువైపు అధికార పక్షం మధ్య ఒక ఫైటింగ్ అయితే జరుగుతోంది. సో అదే సీఎం సమీక్షలకు సంబంధించి ఫైట్. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం సంబంధించి తెలంగాణలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో 3 రోజుల్లో తెదేపా అలాగే అటు కాంగ్రెస్ ఇవి 2 శాసనసభ పక్షాలన్నీ కూడా విలీనం అవుతాయని చెప్పేసి అన్ని పేపర్లు కూడా హైలైట్ చేయడం జరిగింది. ఈ టాపిక్ గురించి చూద్దాం. కాంగ్రెస్ నుంచి మనం ఫస్ట్ వాయిస్ తీసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనానికి సంబంధించి ఎలా చూస్తుంది కాంగ్రెస్ ఈ ఇష్యూని? కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? అప్రజాస్వామ్యం, అధర్మం. ఒకవేళ ఒక నాయకులకు ఉంటున్నటువంటి ఒక స్వేచ్ఛ ఉండొచ్చు, ఆ యొక్క ఫ్రీడమ్. కానీ ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే, ఒక అక్రమం ఒక ఇల్లు కట్టుకుంటే దాన్ని అసలు ఫస్ట్ పనిష్ చేయాల్సినటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ విభాగం చేయకుండా నెక్స్ట్ వాళ్ళకి ఉపశమనం వచ్చిన దాకా వెయిట్ చేసిన తర్వాత వీళ్ళకి మినహాయింపులు దాంట్లో ఇచ్చినట్టుంది. ఇది ఇప్పుడు ఒక యాంటీ డిఫెక్షన్ కింద ఉన్నటువంటి అందరూ కూడా ఒకటి మాట చెప్తున్నారు, మాకు టీఆర్ఎస్ పరిపాలనపై నమ్మకం ఉంది, కేసీఆర్ అభిప్రాయాల మీద నమ్మకం ఉంది, అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ మీద మాకు నమ్మకం ఉంది, అందుకే మేము చేరుతున్నామని చెప్పేసి చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు. ఇది వాంటెడ్ గా తీసుకున్న డెసిషనే కదా. ఇప్పుడు కొంచెం బ్రాడ్ సెన్స్ లో మనం మీదికి పోయి చూస్తే దీన్ని, ఎందుకంటే ఒక నాయకుడి విషయంలో అట్లా జరుగుతున్నామో అది వేరే విషయం. కానీ ఉంటున్నటువంటి ప్రతిపక్షాలను మొత్తం విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నాలలో ఈరోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం మాత్రం అన్నిటినీ కూడా అన్ని సంస్థాగతమైనటువంటి వ్యవహారాలు జరుపుతూ ఉన్నారు. దాని ఇన్ఫ్లుయెన్స్ అనేక రకాలు చేస్తున్నారు, నచ్చ చెప్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు. అనేక రకాలుగా నాయకులను మాత్రం వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి, తీసుకొని పోతున్నారు. సరే, ఇంకా కూడా కాలేదు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ వ్యవహారం కొంతమంది మాట్లాడుతున్నట్టు మాట్లాడింది మొత్తం 3 రోజులలో విలీనమే అయిపోతుంది దీనికి అని అంటే, దీన్ని ఒక బ్రాడ్ సెన్స్లో మనం తీసుకుంటే యాంటీ డిఫెక్షన్ లా ఏ రోజు కూడా దీన్ని ఎన్ఫోర్స్ చేయలే మన ప్రభుత్వం మీద. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీలు వచ్చినప్పుడేమో ఖచ్చితంగా వాళ్ళని అడ్ చేస్తారు, అదే మిగతా ఎమ్మెల్సీలకేమో ఇంకో న్యాయం ఉంటుంది. ఇక్కడ ఏంది అని అంటే ఒక ప్రిజుడైజ్డ్, వీళ్ళకి నచ్చినట్టుగానే చేస్తారు. మొత్తం మీద ఏంది అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా చేస్తారు. సో నాయకులను మొత్తం దీంట్లో విలీనం చేసేసుకొని ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలు లేకుండా ప్రజల సమస్యలు వినిపించేటోడు ఓడనేది ఈడ రాష్ట్రంలో ఉండొద్దు. ఇదేదో వాళ్ళ ఎస్టేట్ అయిపోయినట్టు రేపొద్దున ఒక రాచరికం ప్రవహిల్లేటట్టుగా పోయేటటువంటి ధోరణి తప్ప, ప్రతిపక్షాలు లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎవరుంటారు? ప్రతిపక్షాలు లేకపోతే ప్రజా సమస్యలను ఎండగట్టిపించేటోళ్ళు ఎవరుంటారు? సో ఇట్లాంటి వ్యవహారాలను ఇక మినిమం రెస్పాన్సిబిలిటీ కదా, మోరల్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఒకవేళ నాయకుడు ఇంట్రెస్ట్ ఉండి పోతున్నప్పుడు కూడా మీరే మైనారిటీలు అల్లురు, ఆల్రెడీ మాకు ఉన్నటువంటి సెల్ఫ్ సఫిషియెంట్గా మేము మెజారిటీలో ఉన్నాం, వద్దు ఇది ప్రజాస్వామ్యం హెల్దీగా పోవాలన్నప్పుడు మరి మీకైనా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మీరు ఎంటర్టైన్ చేయదు కదా. మీరు అట్లా చేయకుండా ఈరోజు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే అసలు ప్రతిపక్షాలనే లేకుండా, సిఎల్పి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది జనాలకు ఏ రకంగా మంచిది అనిపిస్తుంది? అది ఉద్యోగుల విషయాలు తీసుకున్నా, లేకపోతే సామాన్యుల విషయాలు తీసుకున్నా, రేపొద్దున రైతుల విషయాలు తీసుకున్నా, ఎన్ని విషయాలు తీసుకున్నా కూడా రేపొద్దున అడిగే వాళ్ళు ఉండాలి, అసెంబ్లీలో గలం విప్పే వాళ్ళు ఉండాలి. కానీ విప్పకుండా మొత్తం కూడా ఒకటే సైడ్కి వచ్చేసేసి రాజకీయాలను చిన్నాభిన్నం చేసి ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేయడమే. శ్రీనివాస్ గారు ఎలా చూస్తున్నారు? అంటే ప్రతిపక్షం అనేది లేకుండా ఇవాళ అధికార పక్షం చేస్తోంది తెలంగాణలో అన్న కామెంట్స్ ని ఎలా చూస్తున్నారు? అంటే జాయిన్ అవుతున్నామన్న సరే ఆపడం ఆకపోవడం ఇది పార్టీల మధ్య అభిప్రాయాలు, కానీ ఈ ప్రతిపక్షం లేకుండా చేయడం అనే ఒక కామెంట్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు స్టిల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఇంకా విలీనం కాలేదు. మరి వారు మాట్లాడుతున్నటువంటిది మేము మాట్లాడుతున్నాం, వారు మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు 2 రకాల ఫిరాయింపులు ఉంటాయండి. ఫిరాయింపులు అని కూడా మనం అనలేము. ఈ పార్టీలు మారేటటువంటి వైనంలో వారు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం పైన వారికి విశ్వాసం సన్నగిలినప్పుడు డెఫినెట్గా పార్టీలు మారుతారు. ఇక్కడ వారు ఆలోచించవలసింది కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వ వైఫల్యం మీద, ఎందుకు వారి సభ్యులు ఆ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోతా ఉన్నారు. ఈ 2 కోణాల్లో చర్చ చేయకుండా అనవసరంగా మా మీద పడి ఏడవడం, ఈరోజు అవతల పార్టీని నిందిస్తే వాళ్ళు అవుతారా? ఈరోజు మీరు చేయాల్సింది ఇమీడియట్గా అసలు ఏం జరుగుతూ ఉంది మా పార్టీలో అనేది మీరు సమీక్షించుకోవాలి. ఈ రోజుల్లో పోయినాయి. ఆ వెనకట కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చింతన బయటకులు ఉండేవి, ఇప్పుడు చింత చెట్టు లేదు, చింతన బయటకులు లేవు. ఆ రకంగా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇటువంటి మూల్యాన్ని చెల్లించుకుంటుంది. రెండోది, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే
ఈ రోజు మా కాన్స్టిట్యున్సీ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క నాడి కానీ ప్రజల యొక్క సరళి కానీ కేసీఆర్ గారి నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలు చూపించిన విశ్వాసాన్ని వారితో సైతం మేము కూడా మరి అదే విశ్వాసంలోకి వెళ్ళి అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఎన్నికలకు ముందు వేరు, ఎన్నికల తర్వాత తెలిసిపోయింది కదా మిగతా ప్రజలందరూ, ఆ నియోజకవర్గ ప్రజలు కూడా వారిపైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. చూడండి, రాష్ట్ర ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, మనం అభివృద్ధిలో పాల్పంచుకుందాం, మనవి కూడా అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చుకుందాం, మనం వారితో కలిసి పనిచేస్తే బాగుంటుంది. మరి బయట పార్టీలో ఉండి చేయలేమా అంటే మీరే అంటారు. ఇప్పుడు మీడియా ఉంటుంది, ముఖ్యమంత్రి గారిని ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోయి కలుస్తారు ఒక పని మీద కలిసిన అక్కడ ఏం చర్చిస్తారు? అహో పోయి కలిసినాడు, ఇక్కడ పని మీద కాదు, ఏదో రకమైనటువంటి పార్టీ ఫిరాయింపు గురించి చర్చ జరుగుతుంది. అట్లా జరిగే బదులు ఆ పార్టీలో చేరిపోయి వన్స్ ఈ 5 ఏళ్ళు పరిపాలనలో అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది కదా. సహజంగా ప్రజలకు డౌట్ బేసిక్ గా మెజారిటీ ఉంది టీఆర్ఎస్ కి, చాలా మంచి మెజారిటీ ఉంది. బట్ స్టిల్ మిగతా పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం అయితే టీఆర్ఎస్ కి లేదు కదా. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అధికార పార్టీలోనే ఉంటేనే ఎమ్మెల్యేలు బాగా పనిచేయగలుగుతారా? ప్రతిపక్షంలో ఉంటే చేయలేరా? ఫండ్స్ వెళ్ళవా? కొన్ని సాన్నిహిత్య సంబంధాల గురించి మాట్లాడుతా ఉన్నాను. పార్టీ సెపరేట్గా ఉండి అభివృద్ధి కార్యక్రమాలను ఇంతకుముందే మళ్ళీ చెప్పాను నేను. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా, ముఖ్యమంత్రి అందరి ముఖ్యమంత్రి ప్రభుత్వం అన్నాక అందరిని కలుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోగానే మీ మీడియా ఎందుకు మైకులు పెట్టేసి ఏం పోయినావు, ఏం మాట్లాడినావు, అరే నా కాలువ గురించి పోయినా, లేకపోతే నా అభివృద్ధి గురించి పోయినా, నాకు ఒక ఆసుపత్రి కావాలని పోయినా అంటే వింటారా? రెండోది ఏమవుతుందంటే అది ఒక చెప్పండి, ఇప్పటి వరకు 80% వరకు ఎవరైతే మీడియా ప్రచారం అంటే మీడియా ఫోకస్ చేసిందో వాళ్ళందరూ పార్టీ మారారు. వితిన్ 4 days 1 week 1 month. ఒకటి, ఇప్పుడు ఇక్కడ మీరు ఎంప్లాయీగా ఎన్ని రోజులు ఉంటారు? ఈ కంపెనీ పట్ల విశ్వాసం ఉన్న అన్ని రోజులు మీరు ఉంటారు. ఇక్కడ నాయకత్వం మీదనో, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన మీదనో, ఇక్కడ ఉన్నటువంటి మీకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల మీదనో, లేకపోతే ఇవన్నిటిని కూడా మీ కెరియర్కి బిల్డప్కి అవకాశం ఇస్తుంది ఈ వేదిక అనుకున్న రోజులు మీరు ఉంటారు. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా మారుతారు. మార్పు అనేది, ట్రాన్స్ఫార్మ్ చెందడం అనేది మంచి మేధస్సు కలిగినటువంటి మానవ సహజం. ఈరోజు ఇక్కడ వారి నాయకత్వ వైఫల్యాన్ని లేదా వారి పార్టీల వైఫల్యాన్ని ఈరోజు ఒక విడ్డూరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ దేశంలో ఈ ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది ఏ పార్టీ అండి? ఈ భారతదేశంలో ఫిరాయింపుల విత్తనాలను వెదజల్లింది ఏ పార్టీ? సిద్ధాంతం అంతా ఒకటే ఉంటుంది, కానీ రాజకీయ సిద్ధాంతాలు వేరు ఉంటాయి కదా, పార్టీల సిద్ధాంతాలు. డోంట్ టేక్ ప్లీజ్ పర్సనల్లీ. నేను కొద్దిగా ఇల్లస్ట్రేషన్ గురించి చెప్పాను. నేను ఒకటి ఏమంటున్నానంటే, ఈ భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ గురించి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో చర్చిద్దామా? గుజరాత్ నుండి ఈస్టర్న్ ఇండియా వరకు చర్చిద్దామా? ఏం జరుగుతా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఫిరాయింపులకు గురైంది, ఎన్నిసార్లు ఫిరాయింపులు చేసింది, ఎన్ని ప్రభుత్వాలను కూలదోసింది, ఎన్ని ప్రభుత్వాలు వారు సాధించినారు అనేది మాట్లాడదామా? మనం మాట్లాడదామంటే చర్చిద్దాం రాష్ట్రాలుగా. ఈ రోజు ఈ ఫిరాయింపులు అనేటటువంటి విత్తనాలను వెదజల్లింది వీరే. అది భస్మాసుర హస్తమై కాంగ్రెస్ ను మింగుతా ఉంది. ఈ ఫిరాయింపులు అనే భస్మాసుర హస్తం వారిదే. మనం మాట్లాడుకుందాము, గతంలో సపోజ్ కరప్షన్ ఉందని అనుకుందాం, గతంలో క్రైమ్ ఉందని అనుకుందాం, ఏది లేకుండా అయితే దేశాలు లేవు కదా, ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని నియంత్రించనీకి ప్రభుత్వం అయ్యి ఉండి నువ్వు ఏర్పాటు చేసుకుని నీ విధానాలు పోతావా? లేకపోతే అవి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి గిట్ట పోతామా? అట్లాంటి విషయాలు కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, సాన్నిహిత్యం ఉందని చెప్పి మేము అడిగేటటువంటి పరిస్థితి, అట్లాంటి పరిస్థితి మాకు రావద్దు, మేము రానిచ్చుకోము. కానీ ఇట్లాంటిది ప్రజలను నమ్ముకొని ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడుకుందాం, అడిగేటటువంటి గొంతుకమై మేము వినిపించుకుంటాం. కానీ ఇంకోటి ఎంప్లాయ్ తోటి కంపేర్ చేయడం అనేది సరికాదు. ఒక ఎంప్లాయ్ అనేది ఏంటంటే మన శాలరీ, మన నెసెసిటీస్కి తగ్గట్టుగా మనం బతకనీకి ఉండేటువంటి, కంపెనీ మారకపోతే లేకపోతే మన నెసెసిటీ ఫుల్ఫిల్ చేయకపోతే మనం మారుతాం. కానీ ప్రజాస్వామ్యంలో జనాల నుంచి ఒక నమ్మకం అనే ఒక ట్రస్ట్ ఉంది ఇక్కడ. ఆ ట్రస్ట్ తోటి ఎన్నుకోబడ్డ తర్వాత ఆ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ నువ్వు పోకుండా, ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నటువంటి నువ్వు రేపు పొద్దున యాంటీ డిఫెక్షన్ లో దేనికోసం ఉంది ఆర్టికల్ 191, నువ్వు దాని మీద రాజీనామా చేపించి ఎన్నికలకు పంపి, మళ్ళీ నిజంగా ప్రజలు మొత్తం చెప్తున్నాను అంటున్నావు కదా, రాజీనామా చేపించి పంపిస్తాం, మళ్ళా గెలువు, మేము దాన్ని ఏకీభవిస్తాం. అట్లా మాట్లాడొద్దు మనం. ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చలో మీరు పార్టీ రాజీనామాలు చేసే వెళ్ళాలంటే నీ పార్టీలో ఇప్పటి వరకు ఈ దేశంలో చేర్చుకున్న సంఘటనలు అన్ని చెప్పాలా? ఇక్కడ మనం చూస్తే కాంగ్రెస్ పరిస్థితి ఒకటి వ్యంగ్యంగా అంటే మీ హ్యూమర్ టచ్, మీ డిబేట్ కి ఒక రకమైనటువంటి నవ్వుల జల్లు కురిపిద్దామని గతంలో ఒక పాట ఉండింది, ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. ఈ రోజు అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో అది పాట ఉంది కదా, ఆ పాటని
ఈరోజు అయ్యయ్యో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోవటనే గాంధీ భవన్ ఖాళీ ఆయన అనే పాట పాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులలో మీరు విమర్శించుకుంటూ కాంగ్రెస్ ఇంకా పార్టీ కాలం అనేది ఒక గడిపేస్తారంటే సముద్రం ఎట్లా లాంటిదండి. నాకు అర్థం మళ్ళీ కాదు. ఒకసారి కూడా చెప్తున్నాము, ప్రజల ముందు కూడా మేము తీసుకొస్తున్నాం, వాళ్ళకు నమ్మకం Right, right. పెడుతున్నాం. So, ఒక రెండు సముద్రం పార్టీలు కూడా లాంటిది. వారి ఊట వారి నీళ్లు versions పోయినంత ఉన్నాయి. మాత్రాన్ని ఖాళీ అయ్యేది కాదు కాంగ్రెస్ పార్టీ. Yes. కొత్త అయితే రక్తం పుట్టుకొస్తూనే basic ఉంటుంది, గా- కొత్త నాయకత్వం వస్తూనే ఉంటుంది. బేసిక్ గా అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు మారుతున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాల్లో మార్పులు రావాలి, చాలా స్ట్రాంగ్ అవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ మాట్లాడుతూనే ఉంటుంది. మీడియా కూడా మొదటి నుంచి కూడా దీని మీద డిస్కషన్స్ చేస్తుంది. ఒకసారి అధికార పక్షంలోకి వెళ్ళినప్పుడు అదేమో లైట్ అయిపోతుంది ఆ టాపిక్. సో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే ఇంకా మంచి స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ వర్షన్, టీఆర్ఎస్ వర్షన్ మనం రెండూ చూసాము. టీఆర్ఎస్ ఏమో అది ఖచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటోంది, కాంగ్రెస్ ఏమో ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ అధికార పార్టీ ఆకర్షిస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అందుకే వెళ్తున్నారు అని చెప్పేసి వాదిస్తున్నారు. సో మనతో ఫోన్ లైన్లో ప్రస్తుతం రామకృష్ణ గారు, ఎమ్మెల్సీ టీడీపీ క్యాండిడేట్, మనకు రామకృష్ణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు, ఇందాక టాపిక్ మేము మిమ్మల్ని మిస్ అయ్యామండి, బట్ ఇప్పుడు సీఎం సమీక్షలకు సంబంధించి ఒక్కసారి మీ వాయిస్ తీసుకుని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను నేను. సీఎం సమీక్షలకు సంబంధించి మేము ఇంతవరకు డిస్కస్ చేశాము. దాంట్లో వైసీపీ చాలా స్ట్రాంగ్గా తమ వాయిస్ని వినిపించడం జరిగింది. దానికి కంక్లూజన్గా ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా సమీక్షల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా డెసిషన్స్ ఉన్నాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. దీనిపై మీరేం చెప్తారు రామకృష్ణ గారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మీకు నమస్కారం అండి. నమస్తే అండి. సమీక్షలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అవి ఎట్లా అమలు జరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద సమీక్ష. ఆల్రెడీ జరుగుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అవి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఎండలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రజలకు కష్టాలు ఉన్నటువంటి అంశాల మీద, పోలవరం పనుల మీద 10,000 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ పనులు నష్టనడక నడుస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్టు ఆ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ఏ విధంగా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా కూడా ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి సమీక్ష కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాక్షి పత్రిక కూడా రాయాల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని. ముఖ్యమంత్రి అనే రాష్ట్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదండి, ఈయన ముఖ్యమంత్రే. చంద్రశేఖరరావు గారు కూడా ముఖ్యమంత్రే. ఎన్నికలు అయిపోయినాయి, జూన్ వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉంటారు. అక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి, అక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఇక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉంది. ఒకవైపున సిఎస్ ని పెట్టుకున్నారు, ఇంకొక వైపున డీజీపీని పెట్టుకొని ఆయనైతే బ్రహ్మాండంగా సమీక్షలు చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజలకు సంబంధించిన అంశాల మీద సమీక్షలు కూడా ఉండాలి కదా. చాలా అన్యాయమైన ఆల్రెడీ వెర్డిక్ట్ ఇచ్చేశారు ప్రజలు. నేనైతే అనుకుంటున్నాను వైసీపీ, కేసీఆర్ పార్టీ, టీఎస్ఆర్ ఒకే విధమైనటువంటి తోడుతో మాట్లాడటాన్ని బట్టి కావాలని కుట్రపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది అధికారులు ఉన్నారండి. చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్నికల కమిషనర్ దీని మీద చీఫ్ సెక్రటరీ ఉన్నారు, డీజీపీ ఉన్నారు. సమీక్షలు చేయడానికి ఒక రాజకీయ ఒక పార్టీ అధ్యక్షుడే సమీక్షలు చేయడానికి, ప్రభుత్వ సంస్థల్లో సమీక్షలు చేయడానికి రైట్ లేదు. రైట్ లేదు రామకృష్ణ గారు. ప్రభావితం చేసేటటువంటి అవకాశం రూల్ పొజిషన్ తెలుసుకోండి, తెలుస్తుంది. ఎందుకు ఇంత అక్కస్ ఎందుకు, ఇంత మీకు ఎందుకు ఇప్పుడు సమీక్షలు చేసుకొని బిల్లులు రిలీజ్ చేసుకొని మన ఎన్నికలు జరిగినటువంటి ఖర్చులన్నీ కూడా త్వరగా బిల్లులు రిలీజ్ చేసుకొని మీకు కావాల్సిన కమిషన్ తీసుకుందామనా సమీక్షలు? పార్టీలోకి వలసల గురించి మాట్లాడుతా ఉన్నారు. శ్రీనివాస్ గారు దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు. వలసలు ఎప్పుడు కూడాను, ఫిరాయింపులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. 2 రకాల ఫిరాయింపులు ఉంటాయని చెప్పాను నేను అనుకోవట్లా. ఇక్కడ 23 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నానయాగి చేశారు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి వంట పలికింది. వాళ్ళు చేస్తేనేమో రైతు, ఇక్కడ చేస్తేనేమో తప్పు అవుతుందండి. కాబట్టి అది మీ చంద్రబాబు వర్తిస్తుంది. చంద్రబాబు అలాగే అనేవాడు అనమాట. హైదరాబాద్, తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు తీసుకుంటూ ఒక వాదన, ఇక్కడ ఏమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీసుకుని మరొక వాదన. ఏంటండి? ప్రజలు అన్యాయం చేసినట్టే కదా, ఆ నియోజక ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా. దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? మీ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు చేసేది కరెక్ట్ అవుతుందా? వాళ్ళు ఆ విధంగానే ఉంటే తప్పు అవుతుందా? కాబట్టి రామకృష్ణ గారు మీరు 2 విషయాలు మాట్లాడినారు. ఒకటి, కేసీఆర్ గారు సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం, కేసీఆర్ గారు చేస్తున్నది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదని కంపేర్ చేశారు.
మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పీపుల్ వర్డిక్ట్ అయిపోయిందండి. మీరు అవునన్నా కాదన్నా కోడ్ తెల్లారి నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రజలు నిర్ణయించారు. అక్కడండి రేపు కోడ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ఏ రకంగా వ్యవహరించాలనేది మీ విఘ్నతకు వదిలేద్దాం. మీరు ఆదర్శపరమైనటువంటి జీవితం కదా, మీది 40 ఏళ్ళ ఇండస్ట్రీ కదా, మీకు ఎవరం చెప్తాం లేండి, అది మీరు చూసుకోండి. రెండోది, మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నటువంటి గురువింద గింజవి నువ్వు రామకృష్ణ గారు లెట్ మీ కంప్లీట్. నేను కంప్లీట్ చేయలేదు, ఒక్క నిమిషం ఆగండి రామకృష్ణ గారు. అదొక వర్షను. రెండోది, మీరు మాట్లాడుతూ ఫిరాయింపుల మీద మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ నువ్వు ఒక గురువింద గింజవు కావా? నువ్వు ప్రమాణ స్వీకారం చేయనే వైవి సుబ్బారెడ్డి ఎవరో ఎంపీని చేర్చుకున్నారు కదా, మీరు కాదా చేర్చుకున్నది? చంద్రబాబు నాయుడు గారే పార్టీ మారి వేరే జెండా, ఆయన సొంత జెండానా అండి, ఆ సొంత ఎజెండానా అండి, ఆ పార్టీ ఆయనదా? ఇవాళ కేసీఆర్ గారు కానీ అక్కడ వైఎస్ఆర్ జగన్ కానీ సొంత పార్టీ, సొంత జెండా, సొంత ఎజెండా, ఒక ధీరుడిలాగా బయటికి వెళ్ళి ప్రజల్ని వారు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం వైపు ప్రజలందరినీ మరల్చి ఒక రాష్ట్ర ఆకాంక్షలను సాధించినటువంటి పార్టీ, సక్సెస్ఫుల్ పార్టీస్. మీరు వారిని మీరు కంపేర్ చేస్తే ఎట్లా చెప్పండి? మీరు పార్టీలు మారి పార్టీ జెండాలు లాక్కొని మీరు వేరే పార్టీలో జొరబడి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. రామకృష్ణ గారు, మీరు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాము మేము సమావేశాల ద్వారా అని చెప్పేసి, బట్ అది వైసీపీ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. రైతుల సమస్యలు మనకు ఉన్నాయి, అలాగే శ్రీలంక ఇష్యూ కూడా ఉంది. ఈ టాపిక్స్ లోకి డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.